టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, మాజీ మంత్రి పేర్ని నానిపై మాటలతో విరుచుకుపడ్డారు. ప్రజలు 11 సీట్లతో కనీస ప్రతిపక్ష హోదా కూడా కల్పించకుండా మోకాల మీద నిలబెట్టిన బుద్ధి తెచ్చుకోకుండా సైకో చేష్టలు, హత్యలు కొనసాగిస్తూ నీతులు మాట్లాడతారా అంటూ వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన గిరినాథ్ చౌదరిని కిరాతకంగా హత్య చేసింది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తుంది ఎవరు అని ప్రశ్నించారు. ఇంకా మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడతారా అని పట్టాభి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది టీడీపీ అని, ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టేది చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలో భౌతిక దాడులు జరగవని, తెలుగుదేశం పార్టీ వాటిని ప్రోత్సహించదని హితవు పలికారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు. విన్నపాలు ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే? నేను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు, దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. జూన్ 4వ తేదీన 151 నుంచి 11 స్థానాలకి పడిపోయారు మీరు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిగ్గుపడకుండా ఇంకేం మొఖాలు పెట్టుకుని వస్తా ఉన్నారా మీడియా ముందుకు మీరు?